హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు. శ్రీ గురుభ్యో నమః. శుభకాలం ముందు చేసిన పని శుభఫలం ఇచ్చును కనుక ఏది శుభకాలం ఏది అశుభకాలం అనేటటువంటిది మనం మాట్లాడదాం. తిథి మంచిదా, వారం మంచిదా, లగ్నం మంచిదా, యోగం మంచిదా, ఆ కాలానికి నక్షత్రం మంచిదా, గ్రహాలు మంచియా అనేటువంటిది మనం ఆలోచించినప్పుడు అన్నీ మంచిగా ఉండేటటువంటి దొరకవు. కారణం ఏంటంటే రాక్షసనామ సంవత్సరం అన్నారు. ఈ సంవత్సరం ఏం చేయబాకయ్యా రాక్షసులు పుడతారని చెప్పి అంటారు. బహుధాన్య నామ సంవత్సరం అన్నారు. ధాన్యం బాగా పండుద్ది అని అంటారు అన్నమాట. అందువల్ల సంవత్సరం మంచిదా. అట్లాగే ఉత్తరాయణం, దక్షిణాయనం. ఉత్తరాయణం మంచిది, మీరు కూడా వినే ఉంటారు. అట్లాగే మనకి ఋతువులు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, శిశిర ఋతువు, వీటిలో ఒకటి మంచిది. నెక్స్ట్ పక్షం అనేటటువంటిది, అంటే పవనం ముందు పవనం తర్వాత, అంటే పవనం ముందు చంద్రుడు పూర్ణుడవుతుంటాడు, అమావాస్య ముందు చంద్రుడు ఉండడు, చంద్రబలం ఉండదు. ఏ ముహూర్తం కూడా అమావాస్య దగ్గరే పెట్టకూడదు. అందువల్ల మనకి పౌర్ణం ముందు అష్టమి నుంచి పౌర్ణం తర్వాత పంచమి దాకా చాలా మంచి కాలంగా మన పెద్దలు చెప్పారు. అట్లాగే వారం కనుక శని, ఆది, మంగళ, తక్కువ పాపి ఆదివారం, ముప్పావు పాపి మంగళవారం, పూర్ణ పాపి శని. కాబట్టి కానీ శనివారం, ఆదివారం, మంగళవారం మనం క్షురకర్మ కూడా చేయవద్దని చెప్పి శాస్త్రం ఉందన్నమాట. కనుక మనం ఒక ముహూర్తాన్ని మనం సెలెక్ట్ చేసేటప్పుడు ఏది మంచి కాలం, ఏది సెలకాలం, ఎలా సెలెక్ట్ చేస్తాం అనేటటువంటిది మనం ఆలోచిద్దాం. ఇప్పుడు మనం వివాహం చేసుకుపోయేటప్పుడు ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏమంటే ఎత్తు ఇంత ఉండాలండి అని కొందరు కోరుకుంటారు. రంగు ఇలా ఉండాలండి, చదువు ఇలా ఉండాలండి, గుణగణాలు ఇలా ఉండాలండి, జీతం ఇలా ఉండాలండి, స్థాయి ఉండాలండి, ఇట్లా అనేటిది కోరుకుంటున్నాం. మనం ఏం కోరుకుంటున్నాం? ఎత్తు, రంగు, చదువు, డబ్బు, గుణగణాలు, అధికారం, అందం, హోదా, ఇట్లా వాటిల్లో ఒకటి రెండు లేకపోయినా కూడా మనం పెళ్లి చేసుకుంటున్నాం. అట్లాగే ప్రతిదీ మనకి నిర్ణయించాలంటే ముహూర్తం మనం నిర్ణయించాలనేటట్టయితే కనుక పౌర్ణం ముందే మనకి పెట్టాలి, ఉత్తరాయణంలోనే ముహూర్తం పెట్టాలి, పలానా సంవత్సరం బాగాలేదంటే సంవత్సరకాలం ఆగం. మన జాతక చక్రంలో శుభకాలమా అశుభకాలమా ఫస్ట్ మనం చూసుకోవాలన్నమాట. జాతక చక్రంలో శుభకాలంలో మనం చేసేటట్టయితే అప్పుడు ఆ యొక్క వివాహం కానీ ఆ కార్యక్రమం కానీ చాలా ఆనందంగా ఉంటాం. జాతక చక్రంలో సపోజు ఒక యాక్సిడెంట్ జరిగే కాలం రన్ అవుతుంది, ముహూర్తం దివ్యంగా ఉందండి, 800 సంవత్సరాలు ఒకసారి వస్తుంది ముహూర్తం అని చెప్పారు. అప్పుడు మనం చేసేటట్టయితే మనకి ఆ కార్యక్రమం అప్పుడు మనకి యాక్సిడెంట్, ప్రమాదాలు జరగడానికి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి అన్నమాట. అందువల్ల మనకి ఇది శుభకాలము ఇది అశుభకాలం అని నిర్ణయించడం అనేటటువంటిది చాలా కష్టం. మనకు ఉన్నంతలో మనకి ఎలా అయితే ఒక వరుడిని మనం సెలెక్ట్ చేస్తున్నామో, ఒక వధుని మనం సెలెక్ట్ చేస్తున్నామో మన పరిజ్ఞానం మేర, అలాగే జ్యోతిషులు కూడా వాళ్ళకి తెలిసిన మేర ముహూర్తం అనేటటువంటిది శుభకాలం అనేటువంటి దానికంటే మన జాతక చక్రంలో నవ్వే టైంలో మనం కనుక చేసేటట్టయితే ఆ కార్యక్రమం చాలా హ్యాపీగా చాలా ఆనందంగా జరుగుద్ది. దశ అంతర్దశలు అనేటువంటిది జాతక చక్రం, గ్రహ బలాలు అనేటిది ముఖ్యంగా చూసుకోవాలి. ఆ తర్వాత అవకాశం ఉన్నంత మేర మంచి సంవత్సరం, ఆ తర్వాత మంచి ఆయనంలో మంచి ఋతువులో మనం చంద్రుడు పూర్ణచంద్రుడు అయినప్పుడు శుభవారాల్లో గురు శుక్ర బుధులు, శుభవారాల్లో పౌర్ణం ముందు సోమవారం రోజున ఇట్లా మంచి కాలంలో మనం చేసుకునేటట్టయితే మంచి ఫలితాలు చూడటానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నవి. మంగళం మహత్. శుభం భూయాత్.